మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. రాజరాజ చోళుడు దక్షిణాది రాష్ట్రాలలో నీవా నది ఒడ్డున సుమారు 108 శైవ క్షేత్రాలను నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఇందులో భాగంగా ఒక చిత్తూరులోనే 7 శైవ క్షేత్రాలు నీవా నది ఒడ్డున నిర్మించినారు. ఇందులో 6 శైవ క్షేత్రాలు కూడా ఇప్పుడు పూజలు అందుకుంటూ ఉంటే, పూతలపట్టు నియోజకవర్గం వావిల్ తోటలోని రాజరాజేశ్వరి సమేత అఖిలాండేశ్వర స్వామి యొక్క దేవాలయం మాత్రం పాడుబడిపోయింది. దీంట్లో ఇప్పటికే గుప్త నిధుల త్రవ్వకాలు కూడా జరుగుతున్నట్లు ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. ఎండోమెంట్ పాలసీ కింద ఉందని కూడా స్థానికులు చెబుతున్నారు. అయినా ఎండోమెంట్ అధికారులు కూడా ఈ పాడుబడ్డ శివాలయాన్ని పట్టించుకోకుండా పోయారు. కాబట్టి దీనిపైన సుమన్ టీవీ ఒక ఎక్స్క్లూజివ్ స్పెషల్ స్టోరీని మీకు అందిస్తుంది. హరహర మహాదేవ, శంభో శంకర. నా పేరు వేలు. విశ్వ హిందూ పరిషత్ ప్రాంత అర్చక మఠ మందిర సభ్యుణ్ణి. మన చిత్తూరు నగరం 10-15 కిలోమీటర్ల చుట్టూ 7 శైవ క్షేత్రాలు ఉన్నాయండి. ఆ 7 శైవ క్షేత్రాల్లో చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వావిల్ తోట గ్రామంలో అతి పురాతన శివాలయం. ఆ 7 శైవ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. అన్ని శైవ క్షేత్రాలు నదీ తీరానే ఏర్పాటు చేశారు. ఆ శైవ క్షేత్రాలకు అనుగుణంగా వైష్ణవ ఆలయాలు కూడా ఉన్నాయి. ఆ ఆలయాలకు కొన్ని మన పెద్దలు రాజులు భూములు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏమంటే మన ఈ 6 శైవ క్షేత్రాలు పూజలు అందుకుంటున్నాయి. ఒక్క శైవ క్షేత్రం వైష్ణవ ఆలయం మాత్రం పూజకు నోచుకోకుండా గుప్త నిధుల్లో శిథిలావస్థకు అయ్యి గుడి అతి దారుణంగా శిథిలావస్థకు చేరిపోయింది. ఈ గుడి విశేషం ఏమంటే, చోళరాజులు కంచి పాలించేటప్పుడు ఈ వావిల్ తోట అంటే వావిల్ ఆకు అంటే ఒక ఆరోగ్యానికి ఉపయోగపడే ఆకులు ఉండేవి అనమాట. వాటి ఆకుల వల్ల వాళ్ళ రాజులకు ఆరోగ్యం బాగలేకపోతే ఈ ఆకులు ఆయన ఆరోగ్యం నయం చేసుకున్న వల్ల ఈ వావిల్ తోట అనే ఈ తోట మొత్తం కొన్ని దాదాపు 150 ఎకరాల పైన భూములు ఉన్నట్టుండి ఈ 150 ఎకరాల్లో అప్పుడు రాజులు గారు కంచి తరహాలో 101 దేవాలయాలు నిర్మాణం చేశారని ఇక్కడ చెప్తున్నారనమాట. వాటిలో ఇప్పటికి ఒక 7 దేవాలయాలు అట్లా చిందరవందరగా ఉన్నాయి. దాంట్లో శివాలయం ప్రధానమైనది. ఇది గుప్త నిధుల తవ్వకాల్లో చాలా వరకు దొంగలు ధ్వంసం చేశారు. ఇక్కడ ప్రమిళమ్మని ఒక పెద్ద ఆమెడ ఉన్నాయి. ఆమె 30 సంవత్సరాలకు ముందు ఇక్కడ పెళ్లి చేసుకుని రావడం జరిగింది. ఆమె 18 ఏళ్ళుగా వాళ్ళ బాబుకు మోక్ష వ్యాధి ఉంది కాబట్టి 18 ఏళ్ళుగా శివుడికి సేవ చేసుకుంటూ ఎటువంటివి ఏమీ ఆశించకుండా ఆమె శివుడికి నిత్యం సేవ చేసుకుంటూ ఉంటాయి. గ్రామస్తులకు కూడా శివరాత్రి అయితే పెద్ద ఎత్తున గ్రామస్తులు అందరూ చేసి శివుడికి పూజ చేసి అన్నప్రసాద వితరణ చాలా మంచి కార్యక్రమాలు. ఇక్కడ ఉన్న శివాలయం కావచ్చు, వైష్ణవాలయాలు కావచ్చు, పెద్ద ఎత్తున భూములు కూడా ఉన్నాయి. ఈ గుళ్ళు కూడా దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. చిత్తూరు సరౌండింగ్లో ఉన్న 6 దేవాలయాలు దేవాదాయ శాఖ ఆధీనంలోది. అవన్నీ కూడా పూజలు అందుకుంటా ఉంటే ఈ గుడిని మాత్రం ఎందుకు దేవాదాయ శాఖ అధికారులు ఇలాగ వదిలేశారు? ఆ భూముల్లో వచ్చి లీజుకు వచ్చి డబ్బు ఏం చేస్తున్నారు? గుడిని అభివృద్ధి చేయొచ్చు కదా. వచ్చిన ఎన్డీఏ కూటమి పూతలపట్టు ఎమ్మెల్యే గారు మురళీమోహన్ గారు దయ ఉంచి ఎండోమెంట్ వారికి చెప్పి ఈ ఆలయాన్ని పూర్వవైపు తీసుకురావడాలని మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున కోరుకుంటున్నాను. అలాగే ఈ గుళ్ళు అక్కడ ఏదో ఒక రూములో ఒక లోతుగా ఉన్నట్టుంది. అక్కడ ఏదో సొరంగ మార్గం అని కూడా చెప్తున్నారు. ఒక పెద్ద వినాయకుడు కూడా ఉండింది, అది కూడా దొంగలు తీసుకెళ్ళారు చెప్తున్నారు. ఇక్కడ ఏమంటే విశేషం, సప్త కన్నికలమ్మ వాళ్ళు ఉన్నారు, నవదుర్గలు ఉన్నారు, వీరభద్రుడికి ఒక ప్రత్యేక ఆలయం ఉంది, హనుమంతుడికి ఒక చిన్న ఆలయం ఉంది, ముందర ఒక చిన్న వినాయకుడి గుడి ఉంది. ఆల్వార్లు 18 మంది ఆల్వార్లతో సహా శ్రీదేవి భూదేవి సమేత వరదరాజ స్వామి కూడా ప్రత్యేక ఆలయం ఉంది. ఇలా చూస్తూ ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ రేణుకంబ అనే విగ్రహం కూడా శిథిలావస్థ, కుడి పుట్టలో నిండి గుడి కూడా శిథిలావస్థలో ఉన్నాయి, ముళ్ళ చెట్లలో ఉన్నాయి. అక్కడ కూడా రేణుకంబ విగ్రహం కూడా ఉన్నాయి. అవి కూడా పక్క పడేస్తున్నారు గుప్త నిధుల కాబట్టి అవి కూడా శిథిలావస్థలో ఉన్నాయి. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం వారు మన పూతలపట్టు ఎమ్మెల్యే గారు గుర్తించి ఈ వావిల్ తోట ఆలయాన్ని ఒక పర్యాటక కేంద్రంగానో ఆధ్యాత్మిక కేంద్రంగానో భక్తులకు సందర్శన ఇవ్వాలని కోరుకుంటున్నాను.
ఓం నమ శివాయ. ఊరు బావిల తోట శివనాథ్ రెడ్డి భార్య నేను. ఆయన చనిపోయినప్పటి నుంచే 18 ఏండ్లు పూర్తి అయిపోయింది. 19వ సంవత్సరం పెట్టింది. అదే ఈ ఊర్లో ఈ గుడికి మా అత్త మామల కాలం నుంచి ఉండదు. అది ఎప్పుడో సోళరాజులు కట్టింది. 30 ఏండ్లుగా బేగం వేసేసి ఉన్నారు. అప్పటి నుంచి పూజ చేసుకుంటా ఉండా. 19వ సంవత్సరం ఇది. అప్పటి నుంచి నా పాటి నేను పూజ చేస్తా ఉండా. ఈ గుడి ఇప్పుడన్నా డెవలప్ చేస్తారు అని ఆశించుకొని చెప్తా ఉండా.